హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కన్న వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నా బంగారు తల్లి బర్త్డే సెలబ్రేషన్స్ అండి. థంబ్‌నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయింది అనుకుంటా. తన బర్త్డే 14th అక్టోబర్. ఈ వీడియో మాత్రం లేట్గా పోస్ట్ చేస్తున్నాను నాకు కుదరక. సో తన బర్త్డే అయితే చాలా సర్ప్రైజ్డ్గా జరిగింది. 1 ఇయర్ వరకు మేము బర్త్డే పార్టీస్ అయితే చేసుకోవద్దు. బట్ నా బంగారు తల్లి సంతోషం కంటే నాకు ఏది ఇంపార్టెంట్ అని అనిపించలేదు. అందుకనేసి నా చిట్టి తల్లి బర్త్డే అయితే చేశాను. సడన్గా 1 డే బిఫోర్ తన కజిన్స్ వచ్చారండి. అండ్ మా పెద్దమ్మ వచ్చింది, మా మేనమామయ్య, వీళ్ళందరూ ఉన్నారు. బట్ దేనికొచ్చారో తనకు అర్థం అవ్వలేదు. మిడ్‌నైట్ 12:00 అయితే బర్త్‌డేకి కేక్ అయితే కట్ చేయించాను. ఫస్ట్ టైం తన లైఫ్‌లో. అండ్ ఇప్పుడైతే బర్త్‌డే పార్టీ తన ఊహ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ బర్త్‌డే పార్టీ. మొన్నటి వరకేమో తనకి పింక్ కలర్ అంటే బాగా ఇష్టం ఉంటుండే అండి. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో ఏమో పర్పుల్‌కి షిఫ్ట్ అయిపోయింది. అందుకని పర్పుల్ కాన్సెప్ట్ అయితే ప్లాన్ చేశాను. డ్రెస్ కూడా పర్పులే ప్లాన్ చేశాననమాట. సో ఈ బర్త్‌డే అయితే తను చాలా ఎంజాయ్ చేసింది. అండ్ ఇక్కడ వాళ్ళ కజిన్స్ అంటున్నారు, హనీ నువ్వు 6 కాదు 9 అని పెట్టు, అలా పట్టుకొని చెయ్యి అనేసి అని అన్నారు. కానీ తనకు చేయడానికి అంత ఫ్రీగా లేదు. సో ఫైనల్గా బర్త్డే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసిందండి. కేక్ మాత్రం ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య గారు కట్ చేస్తారు. తను అవైలబుల్ ఉన్నంత మటుకు. సో తన బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ ఇయర్ తనే కట్ చేయించుతుంది. మా మామయ్య గారు కూడా ఉంటారు. సో ఈ ఇయర్ తను బిజీగా ఉన్నారు మామయ్య. సో అత్తయ్య కట్ చేయిస్తుంది. అండ్ ఈ బర్త్డే పార్టీ మాత్రం చాలా బాగా జరిగింది విత్ లిమిటెడ్ మెంబర్స్. ఇక్కడ 2 సర్ప్రైజెస్ అయితే వచ్చాయండి. ఒకటి మా మేనమామ ఇచ్చారు. అండ్ ఇంకొకటేమో తన బెస్ట్ ఫ్రెండ్, ఎక్స్ స్కూల్ ఫ్రెండ్ ఇచ్చింది. సో ఫస్ట్ సర్ప్రైజ్ తను ఓపెన్ చేసేస్తుంది. సో ఇక్కడ కూర్చుంది మా మేనమామయ్య, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ వైఫ్. ఇప్పుడు లక్ష ఇచ్చేది మాత్రం రియా పంపించిందండి, తన బెస్టీ. అందులో 3 కవర్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో చిప్స్ అండ్ స్వీట్స్ కవర్, అండ్ ఇంకొకటి వచ్చేసి డ్రెస్, అండ్ లాస్ట్దేమో గ్రీటింగ్ కార్డ్. చాలా సర్ప్రైజ్డ్గా ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తను పంపిస్తుంది అనేసి. సో ఈ కవర్, తను పట్టుకున్న కవర్, తను ఫుల్గా ఎక్సైటెడ్ ఉంది ఓపెన్ చేయడానికి. అది శారీయా లేకపోతే డ్రెస్సా అన్నది. ఫైనల్గా ఓపెన్ చేసిన తర్వాత రిలాక్స్ అయిపోయింది. గ్రీటింగ్ కార్డ్ అయితే ఓపెన్ చేసింది. హ్యాపీ బర్త్డే హనీ, యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అనేసానంట. మిస్సింగ్ యూ హనీ అని పెట్టింది. అండ్ ఫైనల్గా తను ఫైనల్ పేజ్లో, లాస్ట్ పేజ్లో ఫుల్గా లిప్స్టిక్ పెట్టేసుకొని కిస్ యూ హనీ అనేసి పెట్టింది. నేను ఈ ఏజ్లో ఇలాంటి కార్డ్స్ అంటే ఫస్ట్ టైం ఎంబారెసింగ్గా ఉంది. బట్ తన లైఫ్లో ఫస్ట్ టైం చాలా మంచి గిఫ్ట్ అండి, సర్ప్రైజ్ గిఫ్ట్. సో మరిన్ని వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.